ఆధిక్యతలు. ఎంత ఆధిక్యత అంటే ఒక్కటే ఒక మాట యేసుప్రభు చెప్పాడు, నా సింహాసనం మీద కూర్చోబెట్టుకుంటానన్నాడు. ఇందాక పాడారు అన్నాడు, నీ వారసత్వముకై నా జయము కోరింది నీవేనని అత్యున్నతమైన అది సంగతి. దేవునికి స్తోత్రం. మనకి డిసైడ్ చేశాడు. ఇవి 4 మనకు లభించున్నట్లు మనము 3 విషయాలలో మెళకువగా ఉండవలసిన వారమై ఉన్నాం. అది మొట్టమొదటిది ఆయన స్వరము వినుట. ఇక ఈ 3 మీదకి వస్తాయి, ఇక జాగ్రత్తగా వినండి, ఇది అంశం. ఈ 3 మనం కేర్ఫుల్గా ఉండాలి. ఈ 3 విషయాల్లో మొట్టమొదటిది స్వరము వినుట, రెండవది వెంబడించుట, మూడవది విశ్వసించుట. ఈ 3 మనం తప్పిపోకూడదు. ఇది మన ముందున్న సవాల్. ఈ 3 నుంచి మనల్ని తప్పించడానికి శత్రువు చేసే ప్రయత్నాలు అన్నీ నిగావు. దైవ స్వరము వినకుండా మనల్ని ఆయన స్వరానికి దూరం చేయడానికి, ఆయనను వెంబడించకుండా మనల్ని అడ్డగించడానికి, ఆయనను విశ్వసించకుండా ఆయన యందు సందేహం పుట్టేటట్టు చేయడానికి, ఈ 3 విషయాలలో మన మీద దాడి జరిగిద్ది నిరంతరం. అయినా సరే యేసయ్య వాగ్దానం అనుకుంది, నా గొర్రెలను నా చేతుల నుండి ఎవడు అపహరింపడు, ఎందుకంటే నేను వాటిని కాయుచున్నాను. ఇక్కడ ఈ కాపర్లను నియమించిన ఆయన ప్రధాన కాపరి. ఆయన నీవు ప్రేమించిన గొర్రెలన్నిటినీ ఎల్లప్పుడూ చెయ్యి విడువక అంతము వరకు కాపాడు దేవా, అంతము వరకు కాపాడు దేవా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ప్రధాన కాపరి ఆయనే, నిత్య జీవం ఇచ్చిన కాపరి ఆయనే, ఎల్లప్పుడూ చెయ్యి విడవక కాచే కాపరి ఆయన. ఆయన ఉన్నాడు లైన్లో. నా చెయ్యి దాటిపోయినా నేనేం చేస్తాను తెలుసా? ఏకాంతానికి పోయి దారిలో నడుస్తున్న గొర్రెలు కొన్ని ఉన్నాయి నాయన, దారి తప్పి తిరుగుతున్న గొర్రెలు కూడా కొన్ని ఉన్నాయి, వాటిని కూడా పట్టుకురా తండ్రి అని ప్రార్థన చేస్తా. దేవునికి స్తోత్రం. నీ గొర్రెలే ప్రభు, నీ గొర్రెలే. నీ స్వరం వింటాం మానేసినాయి తండ్రి, నిన్ను వెంబడించడంతో ఆగిపోయినాయి తండ్రి, నిన్ను విశ్వసించడంలో తొట్టుపడ్డాయి తండ్రి. కొన్ని గొర్రెలు దారి తప్పిపోయినాయి ప్రభు. నేను చెబితే వినవు నాయన, ఆ గొర్రెలు నువ్వు దర్శించు ప్రభువా, నువ్వు వాటిని మలుచుకొనిరా. అవసరమైతే కాళ్ళకేసి కొట్టు, ఒక దెబ్బ కొట్టు, ఎట్ట పడితే తిరగకుండా లాగా ఒకటి కొట్టి తీసి పట్టరా తండ్రి అని ప్రార్థన చేస్తాను. మరి కాపరిగా నేను చేసే పని అది. నేనేం చేస్తాను? కాస్త అడ్డం తిరిగి మల్లబడ్డ గొర్రెలన్నింటినీ ప్రధాన కాపరికి అప్పచెబుతా. పెట్ట కాళ్ళకేసి కొట్టి పట్టుకొస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి నేనేం చేసేది? మరి ఇబ్బంది కదా నాకు. అందుకని నేను ఆయనకు అప్పచెబుతా. రోజు నేను చేసే పని అదే. అందుకే ఒక వారం మిస్సైనా 2వ వారం కనపడేది గొర్రె. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఫలానా గొర్రె ఎందుకు కనపట్టలేదు ప్రభా, దయచేసి కనికరించు ప్రభా అంటే పడిద్దాం నాకు, మా కాళ్ళకు పడిద్ది కోటింగు. పడాలి, మలుచుకు రావాలి, ఆయనే తీసుకురావాలి. ఈ 3 విషయాలలో మనం జారిపోకుండా, తప్పిపోకుండా, తొట్టుపడకుండా జాగ్రత్త పడాలి. అది మనకి ఎలా సాధ్యమైద్ది అన్న పాయింట్ చెప్పి ప్రార్థన చేస్తా. సింపుల్. ఎక్కువ ఇబ్బంది పెట్టడం మిమ్మల్ని ఈరోజు. ఎందుకు మిమ్మల్ని ఫ్రీగా వదిలేయాలనిపించింది అనుకుంటున్నారా? నిజమే. ఈ 3 మనకి ఎలా సాధ్యమవుతాయి అంటే,
ఈ మూడిటి వల్ల మరో 4 ఆధిక్యతలు ఉన్నాయని చెప్పా. ఫస్ట్ ఆధిక్యతలు చెప్పా. అవి వేటి వల్ల వస్తాయంటే తర్వాత ఈ మూడింటి వల్ల వస్తాయని చెప్పి, ఇప్పుడు ఈ 3 మనకి ఎలా లభిస్తాయో చెప్పి ముగిస్తాం. ప్రసంగం వెనక నుంచి ముందుకు వస్తుంది అన్నమాట. దేవునికి స్తోత్రం. ఆధిక్యతలు ఏంటి? టపాటపా చెప్పేసేయండి. నేను నోటు అనుకుంటాను, నాకేం వినపట్ల పొరపాటును కూడా. మొట్టమొదటిది, రెండవది నిత్య జీవం, మూడవది భద్రత, నాలుగవది ఆధిక్యత. ఈ 4 మనం స్వతంత్రించుకోవటానికి ముందు చెప్పిన 3 విషయంలో మనం కేర్ఫుల్గా ఉండాలి. యేసుకు చెందిన గొర్రెలలో మనం నిలిచి ఉండాలి. ఆ 3 ఏంటి అంటే స్వరము వినుట, వెంబడించుట, విశ్వసించుట. మీరు నా గొర్రెల్లో చేరిన వారు కారు గనుక మీరు నన్ను నమ్మరు. అంటే నా గొర్రెలు నన్ను నమ్మేయే నా గొర్రెలు, నన్ను నమ్మేయే నా గొర్రెలు, నా స్వరం వినేయే నా గొర్రెలు, నన్ను వెంబడించినవే నా గొర్రెలు. ఈ 3 వర్ణించుకుందాం. తర్వాత ఈ 3 మనకి ఎలా సాధ్యమవుతాయో తెలుసుకుందాం. సింపుల్. ఆయనతో నిత్యము స్నేహము చేయుట ద్వారా ఈ 3 మనకి సాధ్యమవుతాయి. అదే సమాధానం. ఆయనతో రోజు స్నేహము చేయటం ద్వారా, సహవాసం చేయటం ద్వారా ఈ 3 మనకి సాధ్యమవుతాయి. అంతే. ఇంక ప్రార్థన కూడా చేయొచ్చు ఈ మ్యాటర్ మీకు అర్థమైతే. ఆయనతో స్నేహం చేయుట, సహవాసం చేయుట అనే మాట వాడాను. దాని వెనక పెద్ద కథ ఉంది, చాలా మ్యాటర్ ఉంటుంది. ఏదో ట్రై చేస్తా ఏదన్నా కొంచెం సింపుల్గా చెప్పడానికి. దేవునితో సహవాసం చేయటం అనేది ప్రతి భక్తుడు, భక్తురాలు తన జీవితంలో ఎన్నడూ పోగొట్టుకొని సాధనగా కానీ జాగ్రత్త పడగలిగితే నేను చెప్పినటువంటి 3 విషయాల్లో భద్రంగా ఉంటారు. నేను యేసు ప్రభుని నమ్ముకున్న తొలి రోజుల్లో ఎవరో ఒకళ్ళు నన్ను ఎంకరేజ్ చేయాలి, ప్రోత్సహించాలి అని తప్పించేవాడిని. ఒకసారి అయితే ఆదివారం రోజు కూడా చర్చికి ఎగ్గొట్టి నిద్రపోయా. ఆ 4 వారాల్లో 1 వారం ఎగ్గొట్టా. ఎందుకంటే 3ంటికి లేచి పల్లెటూళ్ళకి వెళ్ళి పాలు పట్టుకొచ్చి టౌన్లో పోసి 3ంటికి లేవాలి. నైట్ పండుకునేసరికి లేట్ అవుతుంది. అందువల్ల ఆదివారం రోజు అన్ని ఖాతాలో పాలు పోసిన తర్వాత తలంటూ స్నానం చేసినందున నిద్ర వచ్చింది. నన్ను చర్చికి తీసుకెళ్లే ఫ్యామిలీకి నేను కూడా చేరువుగా ఉన్నాను, వాళ్ళ ఇంటికి వెళ్ళాను. మడత కుర్చీ ఉంది, దానిలో కూర్చున్న వాళ్ళు రెడీ అవుతున్నారు, వాళ్ళతో కలిసి పోవాలి చర్చికి. లేకపోతే ఆ ప్రపంచం తెలియదు మనకి, చర్చి వాతావరణం తెలియదు. మరి తెలిసిన వాళ్ళు ఉండాలిగా. అందుకని నేను వాళ్ళతో కలిసిపోదామని పోయి ఆ మడత కుర్చీలో కూర్చున్నా. 3ంటికి నిద్ర లేచాయి కదా, తలంటూ స్నానం చేసి ఆ చైర్లో కూర్చుంటే హాయిగా నిద్ర వచ్చింది. ఇక అంతే సంగతులు. నేను నిద్రపట్టా. వాళ్ళకి లేట్ అయింది, హడావుడిగా వాళ్ళు పోయారు. వస్తాడులే అబ్బాయి, లేచి వస్తాడులే, ఎందుకు పాపం పాలకు పోయి ఇచ్చాడు, నిద్రపోతున్నాడు, లేచి వస్తాడులే అబ్బాయి, లేచి వస్తాడులే అని వాళ్ళు అట్లే నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారు. మళ్ళీ వాళ్ళు వచ్చిన దాకా అంతే కూర్చున్నాను. కోటం బాయే. తర్వాత వచ్చి ఏందయ్యా ఎక్కడే ఉండవు నువ్వు అని అడిగింది ఆ తల్లి. మీరు వెళ్ళొచ్చారా చిన్నమ్మ? ఏందయ్యా నువ్వు? వద్దామనుకున్నాను, నిద్రపట్టాను, మీరు లేపుతారు అనుకుంటే లేపకుండా పోయారు. ఏం పోయిందిలే ఒక ఆదివారమేగా అన్నా. ఏం పోయిందిలే ఒక ఆదివారమేగా అన్నా. దానికి ఆమె నా క్లాస్ ఇచ్చింది. ఒక్క ఆదివారం అన్నా 1000 దినాల శ్రేష్టతను పోగొట్టుకున్నావు నువ్వు అంది. మళ్ళా చదువులేదు. భక్తిహీనులతో నివసించుట కంటేను నీ మందిరావరణములో 1 దినము గడుపుట
1000 దినాల కంటే శ్రేష్టమైనది, 1000 దినాల కంటే శ్రేష్టమైనది. శాశ్వత కృపను నేను తలంచగా కానుకనైతిని నీ సన్నిధిలో, కానుకనైతిని నీ సన్నిధిలో. శాశ్వత కృపను. దేవునికి మహిమ. ఆ మైక్ ఏదో తేడా పడింది పెద్దోడా, చూసుకోండి. వచ్చి ఒక అడుగు రా నువ్వు, లేకపోతే రా ఎవరన్నా ఉన్నవాళ్ళని చూపించండి. దానికి ఏందో మళ్ళీ అంతే అవుతుంది కదా. చెక్ చేసుకున్నానా శామ్యుల్, చూసుకో. ఏం లేదు, ఎప్పుడన్నా ఒక పాట అందుకుంటాడు అందుకని. ఎక్కడొచ్చాగాం ఏమో. ఆ మాట అనేసరికి గుండె జారిపోయినట్టు అనిపించింది నాకు. 1000 దినాల శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాను. ఇంకా నా లైఫ్లో ఎప్పుడు ఎగ్గొట్టను చిన్నమ్మా అన్నా. నేనేం చెప్తున్నానంటే, దేవుడు నాకు ఇచ్చిన కృప, నా ధన్యత, నా తండ్రి నన్ను చెక్కిన తీరు, ఫస్ట్ నుంచి నన్ను కనెక్ట్ చేసుకున్న తీరు. ఒక దశలో నన్ను ప్రోత్సహించే వాళ్ళు ఉన్నారు, ఎంకరేజ్ చేసేవాళ్ళు ఉన్నారు, భక్తికి రేపేవాళ్ళు ఉన్నారు. కానీ ఒక దశలోకి వచ్చేటప్పటికి ఎవ్వరి సహవాసం లేకుండా ఒంటరిగాడిని అయిపోయా. ఎవ్వరి సహవాసం లేదు, ప్రోత్సహించే వాళ్ళు లేరు, ఎంకరేజ్ చేసేవాళ్ళు లేరు. ఇంకా చెప్పాలంటే అలాంటి స్థితికి వెళ్ళిపోయా. అయితే ఆ స్థితిలో నాకు తెలిసి లోకంలో పడిపోవాలి, దేవుణ్ణి వదలాలి, విశ్వాసంలో బలహీనుడిని కావాలి, చాలా జరగాల్సి ఉండే. కానీ జరగల. ఎందుకో తెలుసా? పునాది ఎలా వేసుకున్నాను, దేవుడు నాకు ఎలాంటి గ్రహింపిచ్చాడంటే, ఎవరున్నా లేకపోయినా, ఏ మనిషి సాయం ఉన్నా లేకపోయినా, నేను వ్యక్తిగతంగా దేవునితో నడవటం అనేది అలవాటు చేసుకున్నా. నేను వ్యక్తిగతంగా దేవుడితో నడవటం, దేవుడితో మాట్లాడుకోవటం, నేను వెళుతున్నా వస్తున్నా ఏదన్నా పని చేస్తున్నా నా ఆలోచనలో దేవుణ్ణి తలంచుకోవటం, నాకేదన్నా దేవుడిచ్చే సూచనలు ఏమన్నా ఉంటే, ఎదురు దెబ్బలు తగిలిన, పరిస్థితులు తారుమారైనా, ఏదన్నా ఎఫెక్ట్ అయినా, ఇది ఎందు నిమిత్తమైంది, ఏ కారణం చేత అయింది, ఇందులో ఆయన కదలిక ఏంటి, ఆయన పాత్ర ఏంటి, ఆయన ఎందుకు ఇలాంటి పరిస్థితి అనుమతించాడు, ఇంతకు ఆయన ఏమనుకుంటున్నాడు అని నేను వ్యక్తిగతంగా నా తలంపులలో, నా హృదయాలోచనల్లో ఆయన్ని స్పర్శించగలిగేటువంటి ధన్యత నాకు నా దేవుడు ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగా. నేను చెప్పింది ఏమైనా అర్థమైందా మీకు? ఎంతమందికి అర్థమైంది? అబద్ధం ఆడకుండా చెప్పండి. అర్థం అయితేనే చేతులు ఎత్తండి. ఏం అర్థమైంది? అంటే ఇప్పుడు నువ్వు చెప్పింది అర్థమైంది. నేను మళ్ళీ చెబుతా. ఇప్పుడు సహజంగా మనం ఆత్మీయంగా బలహీనపడ్డామో, దిగజారేమో, బాగున్నామో, బాగలేమో, మనకంటే ఆత్మీయులైన వాళ్ళు మనతో కూడా ఉన్నారనుకో, వాళ్ళు మనల్ని హెచ్చరిస్తారు. బాయ్ నువ్వు సరిగా లేవు, నువ్వు బలహీనపడుతున్నావు, నువ్వు జాగ్రత్త అని ప్రార్థన చేసుకో, వాక్యం చదువుకో, లేకపోతే ఇలా ఉండు, ఇదిగో ఫలానా తప్పు చేస్తున్నావు, దీనివల్ల ఈ దెబ్బ తగులుతుంది, దేవుడు ఊరుకోడు, నిన్ను కొడతాడు, గద్దిస్తాడు అని దేవుని భయం మనకి నేర్పేవాళ్ళు మనకు తోడు ఉంటే మంచిదా కాదా? పెద్దగా చెప్పండి. వినపడలేదంటే అది సౌండు. కానీ ఏం చేద్దాం, అన్ని వేళలా మనకు అందుబాటులో ఉండరు. కొన్నిసార్లు మనం ఒంటరిలో అయిపోతాం. అందుకే అలా ప్రోత్సహించే వాళ్ళు ప్రక్కన ఉండగానే వాళ్ళ అనుభవాలను చూసి వాళ్ళు దేవునితో వాళ్ళ మనసుని ఎలా ట్యూన్ చేసుకున్నారో అలాగున నా మనసుని దేవునితో ట్యూన్ చేసుకోవడానికి నేను సాధన చేశా. ఇప్పుడు నాతో ఉన్న మనుషులు ఒకనాటికి నన్ను విడవచ్చు. అర్థమైందా? నేను ఆనుకున్న మనుషులు, నేను ఆధారపడ్డ వ్యక్తులు నన్ను వదిలేయచ్చు. అంటే పరిస్థితులను బట్టి అసలు ఈ లోకమే వదిలిపోవచ్చు, చెప్పలేం. అయినా సరే నేను దేవునితో సంబంధాన్ని కొనసాగించాలంటే నేనుగా వ్యక్తిగతంగా ఆయన్ని కలుసుకోవాలి, ఆయన తెలుసుకోవాలి, ఆయనతో సంబంధం ఏర్పరచుకోవాలనే గ్రహింపు దేవుడు నాకు ఇచ్చాడు. అది నాకెంత ఉపయోగమైందంటే ఈ రోజు వరకు నేను నిలిచి ఉండటానికి అదే దేవుడి కృప కారణం.
చిలకలూరుపేటకి నేను వచ్చినప్పుడు ఇంకా ఎవరు తోడలేరు, నాకు సింగిల్గానే అయిపోయా. ఇంకా చుట్టూ చేరిన వాళ్ళు భక్తిలో బలహీనపరిచే వాళ్ళే కానీ భక్తికి ఎంకరేజ్ చేసేవాళ్ళు లేరు. అలాంటి వ్యక్తుల మధ్యలో నా ఆత్మీయత కాపాడుకోవటం నాకు అగ్ని పరీక్ష లాగుంది. అలాంటి వ్యక్తుల మధ్యలో, అంటే మంచు ముక్కల మధ్యలో నిప్పు కణిక తన నిప్పును కోల్పోయినట్టు, మంచు ముక్కల మధ్యలో నిప్పు కణికను తీసుకెళ్ళి పెడితే నిప్పు ఉంటుందా, బొగ్గ ఇద్దా? పెద్దది చెప్పండి, నేనేం అనుకోలే, చెప్పండి, పెద్దది చెప్పండి. బొగ్గ ఇదిగా. మంచు ముక్కల మధ్యలో, ఐసు గడ్డల మధ్యలో ఉండే మంచు ముక్కలు అంటే ఏమనుకునేరు? ఐసు గడ్డలో ఐసు గడ్డలు ఉంటాయి కదా, వాటి మధ్యలో నిప్పు కణిక పెడితే దానిలో నిప్పు ఉంటుందా, బొగ్గ ఇద్దా? అయిద్ది. ఎంత కణకణలాడే నిప్పు కణికైనా సరే అయిపోద్ది. అలా మంచు ముక్క లాంటి వ్యక్తులు, ఐసు ముక్క లాంటి వ్యక్తులు చుట్టూ చేరినప్పుడు ఖచ్చితంగా ఆత్మీయత డ్యామేజ్ అయింది, ఎఫెక్ట్ అయింది. అలాంటి సందర్భాలు నన్ను ఆవరించి నా భక్తిని పాడు చేసే దిశగా సైతాను నన్ను శోధించినప్పుడు సైతం దేవుని స్వరాన్ని గుర్తుపట్టి నా అడుగులను దిద్దుకొని జాగ్రత్త పడటానికి దేవునితో నేను వ్యక్తిగతంగా ఏర్పరచుకున్న ఫ్రెండ్షిప్ నాకెంతో ఉపయోగపడింది. ఇంకొకటి చెప్పనా, దేవునితో ఆ సంబంధం ఏర్పరచుకుంటే, బాగా వినండి, ఈ ఒక్క పాయింట్ మీకు అర్థమైతే చాలా మేలు పొందుతారు స్పిరిచువల్ ఆత్మీయ జీవితంలో. ఆయనతో నీతో ఆయనకి సరైన అనుబంధం ఏర్పడిన దాకా నువ్వు ప్రయాసపడాలి. నీవు ఆత్మలో ఆయన్ని కలుసుకోవాలి, మనసులో ఆయన్ని కలుసుకోవాలి, దేహంతో ప్రాణాత్మ దేహములతో ఆయనకి సామీప్యం కావాలి. అలా నువ్వు ఆయనకి దగ్గర అవ్వటం ద్వారా, ఆయన నీకు దగ్గర అవ్వటం ద్వారా నీకు ఒక భద్రత ఏంటంటే, ఒకవేళ నువ్వు అడుగులు జారి త్రోవ తప్పబోయినా ఆయన అడ్డగిస్తాడు. ఆయన అడ్డగింపులు నీకు అర్థమవుతాయి. అర్థమైందా? ఆయన నిన్ను అడ్డు తగులుతున్నాడు అన్న సంగతి నీకు అర్థమైద్ది. అంత బ్యాలెన్స్ చేస్తాడండి. అడ్డు తగులుతాడు. ఇన్నిసార్లు అట్లా పెడగా వెళ్ళబోయానో నేను మొహమ్మగలు కొట్టుకోవడానికి. పిచ్చి మహారాజు ప్రతి ఘట్టంలో అడ్డు తగిలాడు. అడ్డు తగిలరే అట్లా పోతే మొహం బయలుదా, అది కరెక్ట్ కాదా? కానీ ఎన్నిసార్లు నన్ను బ్యాలెన్స్ చేసి ఈ రోజుకి నన్ను నిలబెట్టాడంటే ఆయన కృప, ఆయన సన్నిధి, ఆయన సహవాసం. అందుకే పాటలు పాడు. మనుషుల మనసులలో ఏ చోటు లేకున్నా మంచిదైన నీ మదిలో నాకు చోటునిచ్చావు. పలుకరించు వారెవరు నాదరికి రాకున్నా నన్ను పలుకరించగా పరితపిస్తూ ఉంటావు. కంటి పాపలా నన్ను కాపాడుకుంటావు. కంటి పాపలా నన్ను కాపాడుకుంటావు. చంటి పాపలా నన్ను చంకనెత్తుకుంటావు. చంటి పాపలా నన్ను చంకనెత్తుకుంటావు. ఇది నా అనుభవం ఇది. నేను ఒంటరైన వేళలో, ఎవరి ప్రోత్సాహం నాకు లభించని దినములలో, నేనే నలుగురిని ప్రోత్సహించాల్సిన పరిస్థితుల్లో నేను ఉన్న దినాల్లో మరి నేను ఎలా నిలబడగలుగుతాను? కానీ నిలబెట్టాడు ఆయన. ఒకే ఒక కారణం, ఆయనతో స్నేహం, ఆయనతో సహవాసం. ఈరోజు మీ అందరికీ చెప్తున్నాను, ప్రతి ఒక్కళ్ళకి, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి యేసు ప్రభుతో వ్యక్తిగత అనుబంధం ఉండాలి. మీరు ఎంతమందికి ఉంది? మీరు ఎంతమందికి ఉంది? అన్న, ఎవరు నన్ను ఎంకరేజ్ చేసినా చేయకపోయినా, ఎవరు నన్ను ప్రోత్సహించినా ప్రోత్సహించకపోయినా, నేనైతే ఆయనతో నడుస్తానన్న రోజు నాకు అనుభవం ఉందన్న అన్నోళ్ళు చేతులు ఎత్తండి, అట్ట గెలిచండి. లైవ్లో జూమ్లో ఉన్నోళ్ళు కూడా చేతులు ఎత్తండి. నాకు ఉందన్న అనుభవం ఉందన్న, నేను ఆయన చేత నడిపించబడతాను, ఆయన ఆత్మ చేత నడిపించబడతాను అన్నోళ్ళు. దేవునికి మహిమ. అందుకే మీరు కనెక్ట్ అయి ఉన్నారు దేవుడికి. అవును, అలా దేవునితో పర్సనల్ రిలేషన్, వ్యక్తిగత అనుబంధం, వ్యక్తిగత సంబంధం ఏర్పరచుకున్న వాళ్ళు ధన్యులు.
వాళ్ళ భక్తి పాడు కాదు, వాళ్ళు చెదరిపోరు, త్రోవ తప్పరు. ఎందుకంటే ఒకవేళ భూ సంబంధమైన కాపర్లు దూరమైన ఆ ప్రధాన కాపరి మాత్రం నిరంతరం మనల్ని కాస్తానే ఉంటాడు. నా గొర్రెలు నా స్వరం విను నన్ను ఎందుకన్నాడో తెలుసా? అవి నాతో స్నేహం చేస్తాయి. నా గొర్రెలకి అన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే కాపరినైనా నాకు సమీపంగా ఉండటానికి నా గొర్రెలు ఇష్టపడతాయి. నేను ఎటు పోతే అటు వస్తాయి నా గొర్రెలు. ఆ మధ్య ఒక వీడియో చూపించాడు అశోక్. నేను అగ్నిలో దూకితే అగ్నిలో కూడా దూకుతాయి నా గొర్రెలు. నా గొర్రెలకు ఒకటే, ఎప్పుడు నా సన్నిధి కావాలి, నా ప్రజెన్స్ కావాలి, నా సన్నిధి కావాలి, ఎప్పుడు నాతో ఉండాలని ఆశిస్తాయి నా గొర్రెలు. అవి నాయి. వాటి ప్రాణం నాతోనూ, నా ప్రాణం వాటితోనూ ముడిపడిపోయింది. ఇక నాకు వేరుగా ఈ బతకలేవు. మీరు కావాలంటే చూడండి, గొర్రెల మందలను అబ్జర్వ్ చేయండి. వాటిని కాసేటువంటి కాపరి వాటికి మరుగై ఉంటే అది చూడండి, అద్దుగో మంటల్లోకి దూకినా సరే దూకుతున్నా చూడండి, ఆగుతున్నాయో చూడు, లేదా అటుపక్క నుంచి వస్తున్నాయేమో చూడు. ఎటు దూకాడో అటు వెంబడించటం అంటే అది. మూడు చేశాడు. మూడు చూడొచ్చు మనం వాటి నుంచి. ఒకటి, పిలిచాడు, స్వరం విన్నాయి, వెంటాడటం మొదలు పెట్టినాయి. ఫస్ట్ స్వరం విన్నాయి. 2, ఆయన ఎటుపోయాడు అటే పోతున్నాయి. 3వది ఏం తెలుసా? నమ్మినాయి ఆయన్ని. అగ్ని అని తెలుసు, అయినా కాపరి దూకాడుగా. ఎందుకు దూకాడు? మనకు ప్రాణహాని అయితే దూకడుగా. కాబట్టి ఆయన దూకాడంటే మనకేం ఇబ్బంది లేదు, దూకుదాం. అది విశ్వాసం. ఆ గొర్రెల నుంచి 3 పాఠాలు మనం నేర్చుకోవచ్చు అక్కడ. ఎందుకు అంత తప్పిస్తున్నాయంటే 4వది ఆయన సన్నిధి కోసం. కాపరితో ఉంటే ఏం జరిగిద్ది? కాపరితో ఉంటే భద్రత ఉంటుంది, కాపరితో ఉంటే ప్రేమ లభించింది, కాపరితో ఉంటే రోగాలకు మందేస్తాడు, కాపరితో ఉంటే లేలేత చిగుళ్ళు కోసి ఆహారం పెడతాడు, పచ్చిక గల చోట్లకి నడిపిస్తాడు. శాంతికరమైన జలాలు ఎక్కడున్నాయో మాకేం తెలుసు, ఆయనకి తెలుసు, ఆయన తీసుకెళ్తాడు. అందుకే మాకు కాపరి కావాలి. నువ్వు లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడు లేకుండా జీవించ. ఒక గొర్రెపిల్ల పాడే పాట ఇది. ఎప్పుడు దేవుడు 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 అని పడిసేస్తావు. పొద్దుగులు దేవుడు పిచ్చి ఏంది నీకంటే? ఒరే స్వామే, తాగుబోతోడికి తాగుడు పిచ్చి, ఇంకొకడికి ఇంకో పిచ్చి. నేను దేవునికి బానిసైపోయాను రా. నాకు దేవుడి పిచ్చిరా, నాకు దేవుడి పిచ్చి. ఆయన లేకుండా నేను ఉండలేను, ఆయన సహవాసం లేకుండా నా వల్ల కాదు. ఇలా దేవునికి తమ మనస్సుని ట్యూన్ చేసుకున్నటువంటి వాళ్ళు, కనెక్ట్ అయిపోయిన వాళ్ళు ఎక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా, ఏ ప్రదేశంలో ఉన్నా, వాళ్ళ మనసు దేవుని సన్నిధి కొరకు అపేక్షిస్తూ ఉంటుంది, తప్పిస్తూ ఉంటుంది, పరితాపం ఉంటుంది. ఆ లక్షణాలని అబ్జర్వ్ చేస్తాడు ఆయన. ఈ సరుకు నాదా కాదా ఆయన తేల్చుకుంటాడు. ఈ సరుకు నాది అనుకో, ఇక నా ధ్యాసే ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఎడారైన పుష్పిస్తుంది చల్లని నీ చూపులతో, మండుటెండ మంచవుతుంది నీ దర్శన వేళలలో. ఆశైన శ్వాసైన నీవే యేసయ్యా, నా ఊసైన ధ్యాసైన నీ మీదేనయ్యా. నువ్వు లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడు లేకుండా జీవించ. అది
అలా దేవునితో అనుసంధానమైన భక్తులు పాడుకున్న పాటలు చాలా ఉన్నాయి, కుప్పలు కుప్పలు. మన బంధము, మన బంధము విడదీయగలరా ఎవరైనను, మరి ఏదైనను విడదీయగలరా ఎవరైనను, మరి ఏదైనను. రాజా జగమెరిగిన నా యేసు రాజా. ఇక్కడ ఒక మాట, ఇప్పుడు సమస్యలు వచ్చినప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళటం కాదు, సమస్యలు తీర్చుకోవడానికి దేవుని సన్నిధిని వెతకటం కాదు. మళ్ళీ అందులో గ్యాంబ్లింగ్ ఉంది. గ్యాంబ్లింగ్ అంటే తెలుసా? అందులో అవకాశవాదం. బాధలు వచ్చినాయి, సమస్యలు వచ్చినాయి కాబట్టి కాకాబట్టాలు పోయి అట్లా వెతకటం కాదు. సమస్య ఉన్నా లేకపోయినా, ఇబ్బంది ఉన్నా లేకపోయినా, నా దేవుడి సన్నిధి నాకు రోజు కావాలి. నా కాంతి, నా శాంతి, జయంతి వర్ధంతి, నా వర్ధంతి నా జయంతి, జయంతి వర్ధంతి, నా వర్ధంతి నా జయంతి. అంతా యేసే, జగమంతా యేసే, అంతా యేసే, జగమంతా యేసే. అంతా యేసే, జగమంతా యేసే, అంతా యేసే, జగమంతా యేసే. నా కాంతి, నా శాంతి, జయంతి వర్ధంతి, నా వర్ధంతి నా జయంతి, జయంతి వర్ధంతి, నా వర్ధంతి నా జయంతి. అంతా యేసే, జగమంతా యేసే, అంతా యేసే, జగమంతా యేసే. దేవునికి మహిమ. ఓకే, సమస్యలు వచ్చినప్పుడు కాదు, సమస్యలు లేకపోయినా అంతా ప్రశాంతంగా ఉన్నా సరే మనసు మాత్రం ఆయన సన్నిధి కొరకు పరితపిస్తూ ఉంటుంది. ఈ లక్షణం వీళ్ళు ఎంతమందికి ఉంది? అబద్ధాలు అడద్దు, నిజం నిజం చెప్పాలి మనం. నాకుంది అంటే పండుగ చేసుకో, లైన్లో ఉన్నావు నువ్వు, దేవునికి స్తోత్రం. ఉంటే ధన్యుడివే, ధన్యురాలివే. మళ్ళీ ఇంకోటి కూడా చెప్తున్నా, వృద్ధాప్యం వచ్చి సరుకంతా అయిపోయిన తర్వాత ఇంక చేసేది అంతా ఏసే అంటాం వేరు. మళ్ళీ కొంతమంది ఇక చేసేదేమి లేదు కాబట్టి అంతా ఏసే అనేవాళ్ళు ఉన్నారు. నయంలే, వృద్ధాప్యంలోనైనా ఆ మాట అన్న అంటున్నారు కొంతమంది. ముసలితనం వచ్చినా కూడా అమ్మాయి అది పెట్టమ్మా, ఇది పెట్టమ్మా, ఆ సీరియల్ పెట్టమ్మా, ఈ సినిమా పెట్టమ్మనే తిక్కలోళ్ళు ఉన్నారు. అట్లా కాకుండా కొంతమంది ఆ ముసలితనం వచ్చినప్పుడైనా ఏసైనా అనుకునే వాళ్ళు ఉన్నారు. కొన్ని మార్కులు వేయచ్చు వాళ్ళకు కూడా. వృద్ధాప్యంలో కొంతమంది ఇక చేసేదేం లేదు. నేను చెబుతున్నాను, వృద్ధాప్యంలో దేవుని అంటే మంచిది, దేవుణ్ణి స్మరిస్తే మంచిది, దేవునికి సమీపమై దేవునితో స్నేహం చేస్తే మంచిది. కానీ యవనస్తురాలివై ఉండగానే నువ్వు నిజంగా దేవునికి నీ మనసు ఇచ్చినట్లయితే సూపర్ ఉంటుంది. గొర్రె అప్పజెప్పుకుంటుంది కాపరికి, అలాగూ నీ కాపరికి నిన్ను నువ్వు అప్పజెప్పుకుని గొర్రె కాపరిని వెంబడించినట్టు నువ్వు ఆయనను వెంబడించినట్లయితే, గొర్రె కాపరిని ప్రేమించినట్టు నువ్వు ఆయనను ప్రేమించినట్లయితే ఎంత బాగుండు, ఎంత బాగుండు, ఎంత బాగుండు. నాకు నా లైఫ్లో అప్పటికి ఉపయోగపడినటువంటి విషయం చాలా ప్రాముఖ్యమైనది ఇది. దేవునితో వ్యక్తిగత అనుబంధాన్ని ఏర్పరచుకొనుట. మిమ్మల్ని అందరినీ అలా లింకు చేయాలని ఆశిస్తా. నిజంగా నేను ఆ విషయంలో నీ ఎడల నేను సఫలమయ్యాననుకో, నా బహుమానానికి డోకా లేదు. దేవునికి స్తోత్రం కలుగును కాక. నేనేం చెప్పానో మీరు ఇప్పుడు చెప్పండి. దేవునికి మిమ్మల్ని కనెక్ట్ చేసే విషయంలో, ఆయన సహవాసానికి మిమ్మల్ని లింక్ చేసే విషయంలో నేను కానీ ఫలించానంటే, సఫలత పొందానంటే నా బహుమానానికి డోకా లేదు. ఎందుకంటే మీరు అందరూ ఆయన దగ్గరకు వస్తారు. మీరు అందరూ వచ్చారంటే నా కిరీటం ఖాయం. మీరందరూ రాలేకపోయారనుకో, భూమి మీద చెప్పుకోవడానికి బిల్డప్ తప్ప అక్కడేం కనపడలేదనుకో, కిరీటం లేదు అక్కడ ఉండరు అంటాడు.
ఏం ప్రభు అంటే, జనాన్ని నీ కనెక్ట్ చేసుకున్నాక నువ్వు నాకాడ కనెక్ట్ చేసావురా దరిద్రుడు అంటాడు. జనాలందరినీ నీ కనెక్ట్ చేసుకున్నావు, ఏర్రా వాళ్ళు ఏర్రా, అగ్ని పరీక్షలు మొత్తం కాలి బూడిదయ్యారేరి. నువ్వు నాకు కనెక్ట్ చేసినట్టయితే నా చేతుల నుండి వాటిని ఎవ్వడు అపహరించేవాడు కాదు. నీ కనెక్ట్ చేసుకున్నావు కాబట్టి మనుషులు నీ చేతుల్లోంచి అపహరింపబడ్డారు. కాపరిగా నీ బాధ్యత ఏంటి? నువ్వు వారిని నా చేతుల్లో పెట్టాలి. అది నా తపన, నా తిప్పలో. ఒక్కొక్కరు మీరందరూ యేసయ్యతో మాట్లాడుకోవటం, యేసయ్యతో స్నేహం చేయటం, ఇది మళ్ళీ నేను చెప్పినప్పుడు కాదు, నేను చెప్పినా చెప్పకపోయినా, నేను ప్రోత్సహించినా ప్రోత్సహించకపోయినా, నేను ఆదరించినా ఆదరించకపోయినా, ఓదార్చినా ఓదార్చకపోయినా, పలకరించినా పలకరించకపోయినా, మీరు దేవునితో అనుబంధాన్ని ఏర్పరచుకొని ఉంటే మీ భద్రతకు డోకా లేదు. ఇక కొంతమంది తగులుతారండి, నాకు భలే కనెక్ట్ అయి ఉంటారు దేవుడికి. అస్సలు వాళ్ళ విషయంలో నాకు హాయిగా ఉంటుంది మనసు, భయమే ఉండదు ఇక వాళ్ళ విషయంలో. కొంతమంది ఉంటారు పిల్లల్లాగా, వాళ్ళ విషయంలో భయపడతా. కొంతమంది కనెక్ట్ అయిపోతారు దేవునికి, వాళ్ళ విషయంలో భయం ఉండదు నాకు. ఎందుకంటే కావాల్సిన వాడితో ఐక్యమయ్యారు, చేయాల్సిన వాడితో సహవాసం చేస్తున్నారు. ఇక నా బిడ్డలు ఎక్కడున్నా సరే ఆయన కాపాడుకుంటాడు. తమ్ముళ్ళని కూడా చూస్తూ ఉంటాను, కొంతమందిని ఏకాంత ప్రార్థనలో నేను పోయేసరికి వచ్చి ప్రార్థన చేస్తూ ఉంటారు, అయ్యా అని మాట్లాడుతూ ఉంటారు. ఎంత ఆనందం వేసిద్దో నాకు. నాకంటే ముందే పోయి దేవునితో మాట్లాడుకుంటూ ఉంటారు, తోటలో తిరుగుతూ ఉంటారు. అబ్బో ఎంత హ్యాపీగానో. నేను వాళ్ళని చూసి నేను బయటపడను, కానీ లోపల నా హృదయం గంతులేస్తూ ఉంటుంది. నా బిడ్డ దేవుని కనెక్ట్ అయ్యాడు, దేవుని సన్నిధిని వెతుకుతున్నాడు, ఇక్కడికి వచ్చి దేవునితో మాట్లాడుకుంటున్నాడు, నా బిడ్డ దేవుని కనెక్ట్ అయిపోయాడు, ఇక నాకు దిగులు లేదనుకుంటా. అలా అబ్జర్వ్ చేస్తూ ఉంటా, ఎవరెవరు అట్లా కనెక్ట్ అయ్యారో అని. ఆయన వాళ్ళల్లా మనసులో పెట్టుకుంటా, ఈ తమ్ముడి విషయంలో భయం లేదు, ఈ సహోదరి విషయంలో భయం లేదు, ఈ అక్క విషయంలో భయం లేదు, ఈ అన్న విషయంలో భయం లేదు. కనెక్ట్ అయ్యారు దేవుడికి అంటే ఇంక వాళ్ళు చెదరిపోరు, ఇంక వాళ్ళు పాడుగారు. ఎందుకంటే ఉండాల్సిన వాడి చేతుల్లో ఉన్నారు వాళ్ళు. ఈ గొర్రె కూడా ఉండాల్సిన వాడి చేతుల్లోకి ఎక్కింది కాబట్టి బతికిపోయింది, లేకపోతే ఎప్పుడో లోకంలో కలిసిపోయేది. ఈ గొర్రె కూడా అంతే అయ్యేది. చిక్కాల్సిన వాడి చేతికి చిక్కింది, ఇది ఆయనతో స్నేహం ఏర్పరచుకుంది, అది ధన్యత అయిపోయింది. ఇప్పుడు చెప్పండి, దేవుని గొర్రెలు ఆయనతో స్నేహాన్ని ఏర్పరచుకుంటాయి, సహవాసాన్ని ఏర్పరచుకుంటాయి. ఆయనతో సమయాన్ని స్పెండ్ చేయటానికి మనసు లాగుతూ ఉంటుంది. లోకస్తులు చూసే చెత్త వ్యవహారాలు చూడటానికి మనసు ఉండదు. వాళ్ళంతా పెద్ద హడావుడిగా పడుతుంటారు, తపన పడుతూ ఉంటారు, అవి మనకి చెత్తలాగా ఉంటాయి, ఎవరు ఏంద్రియాలు పిచ్చని. నిజంగా దేవునికి స్నేహితుడైన వాని మనసు దేవుని వైపుకే లాగుతూ ఉంటుంది. ఆ అనుభవంలో మీరు ఎంతమంది ఉన్నారో, మీ అందరూ నిజంగా అట్టి వారై ఉంటే నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు.